సమోసా భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే తినుబండారం. రద్దీగా ఉండే మార్కెట్ల నుంచి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాళ్ల వరకు సమోసా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిరుతిళ్లలో ప్రధానమైంది. బయట కరకరలాడే పొర, లోపల రుచికరమైన మసాలా కూరతో నిండిన ఈ వంటకం ప్రతి నగరంలోనూ తనదైన రూపంలో కనిపిస్తుంది. అయితే వైవిధ్యం, వీధి ఆహార సంస్కృతి కారణంగా ఒక నగరం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. సమోసాలకు రాజధానిగా పిలిచే నగరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశపు సమోసా రాజధాని ఢిల్లీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. భారత రాజధాని ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ ఎంతో ప్రత్యేకం. ఇక్కడ సమోసా కేవలం చిరుతిండి కాదు, రోజువారీ జీవితంలో భాగం. చాందినీ చౌక్ వంటి ప్రాంతాల నుంచి కాలేజీ క్యాంటీన్ల వరకు ప్రతి చోట సమోసాలు సులభంగా లభిస్తాయి. ఉదయం అల్పాహారం అయినా, సాయంత్రం టీతోనైనా లేదా పండుగ వేళల్లోనైనా ఇవి తప్పనిసరిగా కనిపిస్తాయి. ఢిల్లీ సమోసాల వైవిధ్యం, ఢిల్లీ ప్రత్యేకత దాని విస్తృతమైన రుచుల్లోనే ఉంది. ఇక్కడ సంప్రదాయంతో పాటు కొత్త ప్రయోగాలు కూడా సమానంగా కనిపిస్తాయి. క్లాసిక్ ఆలు సమోసా, పంజాబీ స్టైల్ పెద్ద సమోసాలు, పన్నీర్ సమోసా, మటర్ సమోసా, కీమా సమోసా, డ్రై ఫ్రూట్ సమోసా, మినీ కాక్టైల్ సమోసాలు, కార్న్ అండ్ చీజ్ సమోసా, చౌమీన్ సమోసా, పిజ్జా, పాస్తా, ఫ్యూజన్ సమోసాలు, చాక్లెట్ సమోసా, ఇలా రకరకాల సమోసాలు ఢిల్లీలో మనకు కనిపిస్తాయి. ఢిల్లీ సమోసాలు ఇతర ప్రాంతాల సమోసాలతో పోలిస్తే మరింత ఘాటైన రుచి, కరకరలాడే పొర, ఎక్కువ మసాలా ఫిల్లింగ్తో ఉంటాయి. బయట కరకరలాడే పొర, లోపల ఘాటైన మసాలా కలయిక ప్రతి ముక్కను ప్రత్యేకంగా మారుస్తుంది. సంప్రదాయం మరియు ఆధునిక రుచుల సమ్మేళనం, రోజువారీ జీవితంలో భాగమైన స్నాక్ కల్చర్, నిరంతరం పెరుగుతున్న డిమాండ్ ఇలా ఢిల్లీ సమోసాలను కేవలం చిరుతిండిగా కాకుండా ఒక ఆహార సంస్కృతిగా మార్చుకుంది. అందుకే దీనిని భారతదేశపు సమోసా రాజధానిగా పరిగణిస్తారు.